నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు। ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేత శిథిలాలను ఆయన పరిశీలించారు। ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను ధ్వంసం చేసి వైఎస్ జగన్ తన పాలనను ప్రారంభించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు। విధ్వంసకర పాలనకు గుర్తుగా ఆ శిథిలాలను అక్కడే ఉంచనున్నట్లు తెలిపారు। సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ ఇతర అధికారులు ఉన్నారు। గత ప్రభుత్వంలో జలవనరుల శాఖలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు। వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు। ఈ సందర్భంగా తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు। పోలవరం నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు। గత 5 ఏళ్లలో జగన్ డ్రైన్లో తట్టమట్టి కూడా తీయలేదని ధ్వజమెత్తారు। ఫ్లడ్స్ వచ్చినప్పుడు నష్టం జరగకుండా ముందస్తుగానే మెటీరియల్ను అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు। గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ మైనర్ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు, డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు। దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయకట్టు మొత్తం ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి। కొంత నీటి ఎద్దడి ఏర్పడితే కెనాల్స్లో ఆ పూడికి తీయపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి। అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీసిల్టింగ్కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా పారిశ్రామిక అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని మంత్రి టీజీ భరత్ అన్నారు। రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా వెలగపూడి సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు। ఈ సందర్భంగా ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సరళీకృతం చేస్తేనే పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని మంత్రి తెలిపారు। గత ప్రభుత్వం పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీ నిధులను కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టిందని టీజీ భరత్ విమర్శించారు। అక్కడ డెవలప్ చేస్తూ అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి, ఒక్క ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్, ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట, స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా। అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంది। సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము। సో విల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ సీ, అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్। సో విల్ డూ అవర్ బెస్ట్ అండి। థ్యాంక్ యూ। కార్మికుల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు। వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు। ఆయనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు। గతంలో కార్మికులకు బీమాతో పాటు అనేక పథకాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమం గాలికి వదిలేసిందని విమర్శించారు। బాల కార్మికులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు। 2014-19లో 2.55 కోట్ల బీమాను కార్మికులకు అందజేసింది। మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 గాను కేవలం 1.25 కోట్ల బీమాలను మాత్రమే కార్మికులకు అందజేసింది। పూర్తిగా ఏదైతే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ నిమిత్తం చెస్ ద్వారా 1% చెస్ ద్వారా వచ్చే అమౌంట్ని 3,000 కోట్లని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దారి మళ్లించడం జరిగింది। ఈ కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు।
యువతను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు తన వంతు చర్యలు తీసుకుంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రిగా వెలవపూడి సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. మధ్య చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహించేలా తన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు మహిళల ఆర్థిక అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సొసైటీ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, డ్వాక్రా సంఘాలు, అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ రిలేషన్షిప్, ఈ మూడు కూడా జత కలిపి అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎంఎస్ఎంఈ, రూరల్ డెవలప్మెంట్ నుంచి సెర్ప్ తీసుకొచ్చారు. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ తీసుకొచ్చారు. ఈ మూడు కాంబినేషన్స్లో కొత్త అధ్యాయం తీసుకొద్దామని ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి మహిళా సంఘాలు, మా డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐస్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని మేము భావిస్తున్నాం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్ సవిత బాధ్యతలు స్వీకరించారు. వెలవపూడి సచివాలయంలో ఆమె కేటాయించిన ఛాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంత్రిని పలువురు అధికారులు అభినందించారు. గతంలో ఒక పక్క రాష్ట్రం విడిపోయినా, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాలని విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా 14 నుంచి 19లో చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప 19 నుంచి 24లో చేసిన అభివృద్ధి శూన్యం. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బడిన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. పాతగుంటూరు పరీక్షాభవన్లో జరిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అనుభవం కలిగిన సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు స్కూల్స్ లో చదువుతా ఉన్నారు. గతంలో ఇప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని అందరూ కూడా ఒక తేడా కనిపించారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆ తేడా లేకుండా పూర్తిగా ప్రైవేట్ స్కూల్తో పాటు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాబోతున్నాయనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఎన్సీఆర్టీ సిలబస్ ఒక పక్కన, అలాగే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఇంగ్లీష్లో ఒక పక్కన, తెలుగులో ఒక పక్కన టెక్స్ట్ బుక్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీరందరూ కూడా అనుకుంటా ఉంటారు ప్రైవేట్ స్కూల్స్ లో గొప్పగా చెప్తారని, కానీ ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ చాలా అనుభవం కలిగినటువంటి టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్ లో నీట్ పరీక్షల్లో జరిగిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. లక్ష్మీపురంలో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. నీట్ పరీక్షల్లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై తక్షణమే న్యాయ విచారణ జరపాలన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పరీక్షల పేరుతో విద్యను కేంద్రీకరించడం ఆపడంతో పాటు నీట్ పరీక్షల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు. కేవలం డబ్బుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతోటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. వీళ్ళని వెంటనే శిక్షించాలి, బాధపడ్డటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగుతున్నాయి. నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో
నిజం గెలవాలి టీం సభ్యులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్సీ అనురాధ ఇతర నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.